పరిశుద్ధ నామమునకు మహిమ చేరును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు, అనేకులను బలపరుస్తున్నారు. ఈవేళ మరికొన్ని మాటలు దేవుని సన్నిధిలో విందాం. 119వ కీర్తన 73వ వాక్యాన్ని ప్రభువు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. దేవునికి స్తోత్రం. మనల్ని నిర్మించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడు బిడలారా, ఈవేళ మీతో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. సృష్టించిన దేవుణ్ణి, మనల్ని రూపించిన దేవుణ్ణి, మనల్ని ప్రేమించే ఈ స్థలంలో, ఈ స్థాయిలో నిలబెట్టిన దేవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. చాలామంది అంటారు, భూమి మీద నేను ప్రేమించినటువంటి ప్రియుడు నాకు ఎక్కువ, నేను ప్రేమించిన నాకు ప్రియురాలు ఎక్కువ, నాకు పలానా వాళ్ళు ఎక్కువ, పలానా వాళ్ళు ఎక్కువ అని అంటూ ఉంటారు. కానీ ఈవేళ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద నువ్వు ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తున్నావో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో, ఏనాటికన్నా ఒకనాడు వారు తన్ని వెళ్ళిపోక తప్పదు. ఏదో ఒక రోజున వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనుషుల ప్రేమలు ఎప్పుడు శాశ్వతం కాదండి. చాలా వాగ్దానాల్లో నేను ఈ మాట చెప్పాను. మనుషుల ప్రేమల్లో ఒక స్వార్థం, మనుషుల ప్రేమల్లో ఒక అసూయ, మనుషుల ప్రేమల్లో ఒక ద్వేషం ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనుషుల ప్రేమలు అనేవి శాశ్వతమైన ప్రేమలు కాదు. ఈవేళ ప్రభు సన్నిధిలో నేను మీకు చెప్పేది ఏంటంటే, నిన్ను నిర్మించిన దేవుడు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆయనే నిన్ను నిర్మించాడు, నీకు రూపం ఏర్పరిచింది ఆయన, నీకు ఈ స్థితిని, ఈ స్థాయిని ఏర్పరిచింది ఆయన. చూడండి, ఎంతోమంది గ్రుడ్డివారు, మోగవారు, వినికిడి లేనివారు, భయంకరమైన దుస్థితిలో ఉన్నవారు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ వారి వంటి రూపం మనకు లేదు. మనకైతే దేవుడు చక్కగా అన్ని అవయవాలు ఇచ్చాడు. ఇచ్చిన దానిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అయితే మీకు ఒక మాట, దానితో పాటు మీరు మర్చిపోకూడదు ఏంటంటే, ఎప్పటికప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కూడా దేవుని ఆజ్ఞలను విడిచి బుద్ధి లేని మనిషిగా, బుద్ధి లేని తల్లిగా, బుద్ధి లేని బిడ్డగా నువ్వు ఎప్పుడు తిరగకూడదు. ఒకే ఒక విషయాన్ని ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు నీకు చెప్తున్న మాట ఏంటంటే, సృష్టించిన దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నువ్వు రుణపడి ఉండాలి. ఆయన నిన్ను నిర్మించాడు, ఆయనే నీకు సహాయం చేస్తున్నాడు, ఆయనే నిన్ను నిలబెట్టాడు. నీకు బుద్ధి జ్ఞానములు అనుగ్రహించే దేవుడు ఆయనే. అందుకని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు సెలవిస్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగమని దేవుడు చెప్పాడు. సో మన జీవితంలో మనకి ఏది కావలసినా మనం ప్రభువుని అడిగితే తప్పనిసరిగా అనుగ్రహించే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈవేళ ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నిర్మించిన దేవుడు, నీకు రూపం ఇచ్చిన దేవుడు, నీకు బుద్ధినిచ్చే నీ దేవుడు ఆజ్ఞలను తప్పనిసరిగా నువ్వు పాటించాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను నువ్వు పాటిస్తావో, ఎప్పుడైతే ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుస్తావో, ఎప్పుడైతే ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తావో, నువ్వు అప్పిచ్చే బిడ్డగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఒక విషయం మీకు తెలుసా బిడ్డలారా, ఈవేళ ప్రభు సన్నిధిలో ఒక మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆజ్ఞను ఎప్పుడు అతిక్రమించకండి. భూమి మీద ఎవరి మాట వినినా వినకపోయినా సరే, సృష్టించిన దేవుని మాట తప్పనిసరిగా వినాలి. బైబిల్లో చక్కని మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తామో, సృష్టించిన దేవుణ్ణి కాదని లోకానుసారంగా బ్రతుకుతామో, పిలిచిన దేవుణ్ణి కాదని ఇష్టానుసారంగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే ఆజ్ఞలను అతిక్రమిస్తామో ఆటోమేటిక్గా మన జీవితంలో శాపం వచ్చేస్తుంది. అట్టి శాపం మన జీవితంలోనికి రాకూడదంటే సృష్టించిన దేవుని మాట తప్పనిసరిగా మనం ఆలకించాలి. ఆయన మాటకు మనం విధేయత చూపాలి. ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారంగా మనం బ్రతకాలి. పిలిచినాడు ఆయన, ఏర్పరచుకున్నది ఆయన. కాబట్టి అట్టి విషయంలో మాత్రం మనం ఎప్పుడూ నమ్మకంగా ఉండాలని ప్రభు సన్నిధిలో మీకు తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు ఏది అడిగినా ప్రభు ఇస్తాడు నాన్న. నువ్వు ఏది కోరుకున్నా ప్రభు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. తప్పనిసరిగా నువ్వు ధైర్యం తెచ్చుకో అని ప్రభు పేరట మీకు మాట ఇస్తున్నాను చెప్తున్నా. కాబట్టి వాళ్ళు నన్ను చూడలేదు, వీళ్ళు నన్ను చూడలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు నన్ను ఇచ్చేయలేదు, వీళ్ళు నన్ను ఇచ్చేయలేదని నువ్వు ఎప్పుడు ఆశ పెట్టుకో. ఆలోచించుకో. నీ పక్షంగా జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే నీ పక్షంగా బలమైన కార్యములను చేయబోతున్నాడు. ప్రేమ స్వరూపి, నమ్మకమైన ప్రభువా, ఈవేళ ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు? నిజమే,
సృష్టించిన నిన్ను కాదని లోకంలో తిరుగుతూ, సృష్టించిన నిన్ను కాదని ఇష్టానుసారంగా బ్రతుకుతూ, తమ బ్రతుకులను, తమ జీవితాలను, తమ భవిష్యత్తులను ఇష్టానుసారంగా నడిపించుకుంటున్న ప్రతి బిడలను మీ చేతికి అప్పగిస్తున్నారు. యేసు రక్తంలో వారి కుటుంబాల మీద ప్రోక్షిస్తున్నారు. ఏదైతే వారి జీవితాలని అద్భుతాలు జరగాలో ఆ అద్భుతాలని యేసు నామములో జరుగునుగాక. నిజమే ప్రభువా, ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు, సృష్టించిన దేవుణ్ణి ఆజ్ఞలను మనం ఎప్పుడూ విడిచి తిరగకూడదు. ఆ ఆజ్ఞలను మనం పాటించిన ఎడల ఉన్నతమైన ఆశీర్వాదం మనం పొందుకుంటామని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అదే కృప, అదే సన్నిధి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అడ్డంకులను తొలగించండి, మీ కొరకు నిలబెట్టండి, అనేకులకు మీరు దీవెనకరంగా మార్చమని యేసు నామం మీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు నమ్మదగిన వాడు. ప్రైజ్.